ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు అధ్యక్షతన రసాభాసగా సాగింది. అజెండా అంశాలన్నీ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ప్రధాన రహదారులతో పాటు అన్ని వార్డుల్లో పార్టీలకు అతీతంగా రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపల్ కమిషనర్ వేయిస్తుంటే అనవసరంగా కమిషనర్ పై మాజీ ఎమ్మెల్యే బురద చల్లడం సరికాదన్నారు. 1వ వార్డు నుంచి ప్రతిపక్ష పార్టీ వార్డులతో కలిసి 34 వార్డుల్లో అభివృద్ధి జరిగిందా లేదా ఒకసారి పరిశీలించాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరులో వైసీపీ జెండా ఎగరవేస్తామన్నారు. వైఎస్ చైర్మన్ టీడీపీ కౌన్సిలర్ దయాసాగర్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆయన మాట్లాడిన వైపు మీరు మాట్లాడారు. అవును ఇప్పుడు వచ్చి అందరికి సమానంగా ఆకుంది. ఆయన మాట్లాడిన వైపు మీరు మాట్లాడారు. అవును ఇప్పుడు వచ్చి అందరికి సమానంగా ఆకుంది. ఆయన మాట్లాడిన వైపు మీరు మాట్లాడారు. ఇది కావాలి. మాజీ ఎమ్మెల్యే గారు చెప్పుకోవాల్సిన కోరుతున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఎటువంటి పక్షాలు చూపించడం లేదు అధ్యక్ష. మేము ఎటువంటి టీడీపీ అయితేనేమి, వైసీపీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఏ పార్టీకి అయినా అతీతంగా పనిచేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి దయచేసి పని చేసే వాళ్ళపైన రాళ్ళు వేయడం మానుకోండి అధ్యక్ష. ఎందుకంటే రేపు 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ఎమ్మెల్యేగా గెలవబోతున్నాం అధ్యక్ష. ఈ అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేసి వైసీపీ గెలిపిస్తారని ఒక కడుపు మంటతోనే మాజీ ఎమ్మెల్యే గారు ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా 2012లో బైపాస్ చేసిన అధ్యక్ష ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు మన కర్నూలు గోనియన్న బైపాస్ పడి అప్పటి నుంచి ఇప్పటి వరకు సెంట్రల్ లైటింగ్ ఎవరు లేదు అధ్యక్ష. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు కూడా దాన్ని శాంక్షన్ చేయించి 2014లో శాంక్షన్ చేసి పెట్టినారు అధ్యక్ష. కానీ 2014 నుంచి 2019లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ లైటింగ్ కూడా ఏర్పాటు చేయలేకపోయింది అధ్యక్ష. కానీ అప్పుడు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు ఏదైతే బైపాస్ ఏర్పాటు చేశారో అదే బైపాస్ కి ఈరోజు సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చి గత నెలలో ప్రారంభించిన అధ్యక్ష. మీరే స్వయంగా వచ్చి ప్రారంభించిన అధ్యక్ష. కాబట్టి అక్కడ ఉన్నటువంటి షాప్స్ అయితేనేమి, అక్కడ కూర్చున్నటువంటి వెహికల్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సంక్రాంతి వెలుగులు సంక్రాంతి రోజు ఆ లైట్ వేసి అభివృద్ధిని చూపించడం అధ్యక్ష. ఎమ్మెల్యేల పట్టణంలో డాక్టర్ బివి జయనాశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 34 వార్డులో కలిపి సిస్టమ్స్ ట్యాంకులు కూర్చోబెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రతి వార్డులో 4 ట్యాంకులు అధ్యక్ష సిస్టమ్స్. గత 2 సంవత్సరాలు మనకు వాటర్ కిందట నీటి సమస్య వచ్చినప్పుడు ఈ నీళ్ళ ట్యాంకులే మమ్మల్ని ఆదుకున్నాయి అధ్యక్ష. అలాంటి ట్యాంకులను 32వ వార్డులో మున్సిపాలిటీ అధికారులు పర్మిషన్ లేకుండా దౌర్జన్యంగా కాలనీ వాసులు ప్రశ్నించినప్పటికీ ఇది పడగొట్టడం జరిగింది అధ్యక్ష 32వ వార్డులో అధ్యక్ష. దీని గురించి వార్డు ప్రజలు కూడా కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఇలా